చూద్దాం. వీళ్ళకి రిలీజియన్ అనేటువంటిది ఉండేదా, ఉంటే ఏ రిలీజియన్ ఫాలో అయ్యారు, ఎవరిని వర్షిప్ చేశారు, వీళ్ళకి రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేటివి అనేటువంటివి చూస్తే, ఫస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు గాడ్స్, వీళ్ళు వర్షిప్ చేసినటువంటి ఇద్దరు గాడ్స్ ఉన్నారు. ఫస్ట్ ఎవరెవరిని వర్షిప్ చేశారు అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ ఒక మేల్ గాడ్, ఆయనని పశుపతి దేవా అని పిలవడం జరిగింది, లేకపోతే పశుపతి నాథుడు అని పిలవడం జరిగింది. పశుపతి దేవా లేకపోతే పశుపతి నాథుడు. అదేవిధంగా ఫిమేల్ గాడెస్ మదర్ గాడెస్ అని పిలుస్తాం, అమ్మ తల్లి. మదర్ గాడెస్ అమ్మ తల్లి, మదర్ గాడెస్ అమ్మ తల్లి. దీనితో పాటు వీళ్ళు వర్షిప్ చేసినటువంటి ఒక చెట్టు పేరు పీపల్ ట్రీ, రావి చెట్టు. పీపల్ ట్రీ అనేటువంటి దాన్ని వర్షిప్ చేయడం జరిగింది, రావి చెట్టు అనేటువంటి దాన్ని వర్షిప్ చేయడం జరిగింది. దీనితో పాటు వీళ్ళు హంపులెస్ బుల్, ఒక మోపురం లేనటువంటి ఎద్దును కూడా పూజించడం జరుగుతుంది. హంపులెస్ బుల్, మోపురం లేనటువంటి ఎద్దును కూడా పూజించడం జరుగుతుంది. దీనినే యూనికార్న్ అని పిలవడం జరుగుతుంది. దీనినే ఏమని పిలుస్తారు అంటే యూనికార్న్, దానినే యూనికార్న్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇలా వీళ్ళు ప్రధానంగా వేటిని వర్షిప్ చేశారు అంటే, ఒక పురుష దేవుడు పశుపతి దేవుడు అనేటువంటి వ్యక్తిని, ఒక లేడీ గాడ్ మదర్ గాడెస్ అమ్మ తల్లి అనేటువంటి ఆవిడని, అదేవిధంగా నేచర్ని వర్షిప్ చేశారు, ప్రకృతిని పూజించారు, ప్రకృతిలో ఉండేటువంటి చెట్లను పూజించారు, ప్రకృతిలో ఉండేటువంటి యానిమల్స్ని పూజించారు, ప్రకృతిలో ఉండేటువంటి రెప్టైల్స్ని పూజించడం జరిగింది, పాముల్ని కూడా పూజించడం జరిగింది, పక్షులని పూజించడం జరిగింది, మొక్కలని పూజించడం జరిగింది, జంతువుల్ని పూజించడం జరిగింది. మరి వీళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది అంటే, వీళ్ళు ముద్రించినటువంటి ముద్రికల ద్వారా తెలుస్తుంది. వీళ్ళ యొక్క సీల్స్ ద్వారా వీళ్ళ యొక్క ఫెయిత్లకు సంబంధించి, వీళ్ళ యొక్క నమ్మకాలకు సంబంధించి, వీళ్ళ యొక్క వర్షిపింగ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతుంది. మనకు మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి, మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి ఒక సీలులో, ఒక ముద్రిక పైన, మొహంజోదారోలో అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి ఒక సీలు పైన, నిన్న కూడా చెప్పింటాను ఈ సీలు గురించి. ఈ సీలు పైన ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు, యోగ ముద్ర లేకపోతే యోగిక పోస్టర్లో కూర్చొని ఉన్నాడు. ఈ కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ ఉండేటువంటి పాదాల దగ్గర 2 డీర్స్ అనేటువంటివి, 2 జింకలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి 3 హెడ్స్ అనేటువంటివి ఉన్నాయి, 3 తలలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 తలల పైన బఫెలో హార్న్స్ అనేటువంటివి, 2 కొమ్ములు అనేటువంటివి ఉన్నాయి, హార్న్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి రైట్ సైడ్లోనేమో టైగరు, ఎలిఫెంట్ అనేటువంటి ఎనిమల్స్, లెఫ్ట్ సైడ్లోనేమో ఒక బఫెలో అనేటువంటిది, రైనో అనేటువంటిది ఇంకొక ఎనిమల్ ఉంది. అంటే కింది సైడ్నేమో 2 డీర్స్, అదేవిధంగా రైట్ సైడ్లోనేమో ఎలిఫెంటు మరియు టైగరు, లెఫ్ట్ సైడ్లోనేమో రైనో మరియు బఫెలో అనేటువంటివి. ఇలా చుట్టూ కూడా జంతువుల మధ్యలో ఉండేటువంటి ఒక వ్యక్తి, 3 తలలతో ఉండేటువంటి ఒక వ్యక్తి యొక్క ముద్రని, ఒక వ్యక్తి యొక్క సీల్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో ఐడెంటిఫై చేసినటువంటి ఈ సీలులో ఉండేటువంటి వ్యక్తి చుట్టూ కూడా ఈ యానిమల్స్ అనేటువంటివి, క్యాటిల్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇతడిని
పశుపతి దేవుడు అని పిలవడం జరిగింది. ఈ పశువులన్నింటికీ కూడా హెడ్ లాగా, వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తిలాగా చెప్పడం జరుగుతుంది. అంటే పశుపతి దేవుడు అంటే గాడ్ టు క్యాటిల్స్ అని అర్థం. క్యాటిల్స్ అన్నిటికీ కూడా, పశువులన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఆయన, పశువులకి దేవుడు అని చెప్పేసి పశుపతి నాథుడు లేకపోతే పశుపతి దేవుడు అని పిలవడం జరిగింది. ఆ సీల్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మొహెంజోదారో అనేటువంటి ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పశుపతినాథుడే తర్వాత కాలంలో లార్డ్ శివగా పిలవడం జరుగుతుంది. పశుపతినాథుడినే ప్రస్తుతం ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే లార్డ్ శివ. పశుపతినాథుడు అంటే శివుడిలాగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ పశుపతినాథుడే తర్వాత కాలంలో శివుడి రూపంలో పూజించడం జరుగుతూ ఉంది. దానితో పాటు వీళ్ళు ఒక ఫిమేల్ గాడ్ను కూడా వర్షిప్ చేయడం జరిగింది. ఒక స్త్రీ దేవతను కూడా పూజించడం జరిగింది. ఆవిడ పేరు మదర్ గాడెస్, అమ్మ తల్లి అనేటువంటి ఆవిడ. ఫిమేల్ గాడెస్ అమ్మ తల్లి అనేటువంటి ఆవిడని కూడా పూజించడం జరిగింది. ఈ ఫిమేల్ గాడెస్ అమ్మ తల్లి అనేటువంటి ఆవిడకు సంబంధించినటువంటి సీలు, ఈ ఫిమేల్ గాడ్కు సంబంధించినటువంటి సీలు హరప్పా అనేటువంటి ప్లేస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఫిమేల్ గాడ్కు సంబంధించినటువంటి ఈ సీలు, ఈ ముద్రికని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే హరప్పా అనేటువంటి ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ కాలంలో దొరికినటువంటి, వేసినటువంటి ఇంకొక సీల్, అంటే కొన్ని సీళ్ళ పైన ఎక్కువగా ఏ చెట్టు యొక్క, అంటే ఏ చెట్టు ఉంది, ఏ చెట్టు యొక్క ఆకులు కొమ్మలు ఉన్నాయి అంటే పీపల్స్ ట్రీ యొక్క చెట్టు కొమ్మలు, పీపల్స్ ట్రీ యొక్క అంటే ఆకులు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఏంటి అంటే రావి ఆకులు అనేటువంటివి, రావి కొమ్మలు అనేటువంటివి ఉన్నాయి ఆ ముద్ర పైన. దానితో పాటు రావి ఆకులు, రావి కొమ్మలు అనేటువంటివి ఇలా ఉండి, దానితో పాటు ఈ అక్కడక్కడ ఏ సింబల్స్ ఉన్నాయి అంటే ఫిష్ యొక్క సింబల్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఫిష్ సింబల్స్ కూడా దీనికి, అంటే అక్కడక్కడ చేప గుర్తులు అనేటువంటివి కూడా ఉన్నాయి ఆ ముద్రిక పైన. దానితో పాటు ఇక్కడ ఒక బుల్ అనేటువంటిది, అంటే ఒక బుల్ అనేటువంటి సింబల్ కూడా ఉంది. ఆ బుల్ అనేటువంటి సింబల్ అలా ఉండి కింద ఏంటి అంటే కొంతమంది స్త్రీలు చూస్తూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది అంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఒక బుల్ ఉంది, ఇక్కడ బుల్ ఉన్నటువంటి దాన్ని, ఇక్కడ ఉండేటువంటి బుల్లుని ఏం చేస్తున్నారు అంటే సాక్రిఫైస్ చేస్తున్నారు, బలిస్తున్నారు. ఆ బలిచ్చేటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. అంటే ఒక సీలు పైన ఎటువంటి సింబల్స్ని ఐడెంటిఫై చేశారు అంటే, ఇక్కడ పీపల్స్ ట్రీ అనేటువంటిది, ఇది రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు, రావి కొమ్మలు అనేటువంటివి, అంటే చేపలకు సంబంధించినటువంటి ఫిష్ సింబల్స్ అనేటువంటివి, దానితో పాటు బుల్ అనేటువంటి దాన్ని, దానితో పాటు కింది వైపున కొంతమంది లేడీస్ అనేటువంటి వాళ్ళు అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్ను చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ముద్రించినటువంటి ముద్రికల్లో ఎక్కువగా ఏ చెట్టు ప్రస్తావన ఉంది అంటే రావి చెట్టు ప్రస్తావన ఉంది. అందుకే ఈ రావి చెట్టు వీళ్ళకు బాగా ఇష్టమైనటువంటి చెట్టు అని భావించడం జరుగుతుంది. అంటే సింధు ప్రజలు బాగా వర్షిప్ చేసినటువంటి ట్రీ ఏంటి అని ఎప్పుడైనా అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, ఏం చెప్పాలి? రావి చెట్టుని బాగా పూజించడం జరిగింది. దానితో పాటు వీళ్ళకి చేపలు అనేటువంటివి, అంటే చేపలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకు బాగా తెలుసు. చేపల్ని కూడా వీళ్ళు ఆహారం లాగా ఉపయోగించుకున్నారు. దానితో పాటు ఇంకొక మెయిన్ ఏంటి అంటే, వీళ్ళ కాలంలో జంతు బలులు అనేటువంటి ప్రాక్టీస్ ఉంది. యానిమల్ సాక్రిఫికేషన్ అనేటువంటి దాన్ని వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. దేవుణ్ణి సాటిస్ఫై చేయడం కోసం ఏం చేశారు అంటే జంతు బలులు అనేటువంటివి చేయడం జరిగింది. దేవుల్ని సాటిస్ఫై చేయడానికి జంతు బలులను కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎలా తెలుస్తుంది జంతు బలి ఉంది అని చెప్పేసి, ఇక్కడ ఉండేటువంటి ఈ సీలు, దానితో పాటు
ఫైర్ ఆల్టార్స్ ఐడెంటిఫైడ్ ఎట్ కాళీబంగన్. అంటే హోమగుండాలు అనేటువంటివి ఎక్కడున్నాయి? కాళీబంగన్ అనేటువంటి ప్రాంతంలో హోమగుండాలు అనేటువంటి వాటిని, ఫైర్ ఆల్టార్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఫైర్ ఆల్టార్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేసి కొన్ని, అంటే అక్కడ ఉండేటువంటి ఒక ఫైర్ ఆల్టార్లో ఒక హోమగుండంలో ఏం దొరికింది అంటే ఒక హోమగుండంలో ఒక ఆవు యొక్క బోన్స్ అనేటువంటివి దొరికాయి. ఒక హోమగుండంలో ఎవరి యొక్క బోన్స్ దొరికాయి అంటే ఆవు యొక్క బోన్స్ అనేటువంటివి దొరికాయి. ఆవు బోన్స్ దొరికాయి అంటే హోమగుండంలో ఆవు యొక్క బోన్స్ దొరికాయి అంటే అర్థం ఏంటి? ఆ ఆవుని బలిచ్చి ఉండవచ్చు, ఆ ఆవుని సాక్రిఫైస్ చేసి ఉండవచ్చు. అంటే దే నోన్ మచ్ అబౌట్ యానిమల్ సాక్రిఫికేషన్, దే డిడ్ యానిమల్ సాక్రిఫికేషన్, దే ఫాలోడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ యానిమల్ సాక్రిఫికేషన్. వాళ్ళు జంతు బలులు అనేటువంటి వాటిని ఫాలో అవ్వడం జరిగింది. దానితో పాటు అంటే నేనేం చెప్తున్నాను, వాళ్ళ యొక్క నమ్మకాలు చెప్తున్నాను, వాళ్ళ యొక్క వర్షిపింగ్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను, ఫిమేల్ గాడ్ గురించి మేల్ గాడ్ గురించి చెప్తూ వాళ్ళు ఏ చెట్టును పూజించారో చెప్తున్నాను. పూజించడంతో పాటు వాళ్ళు జంతు బలులు అనేటువంటివి కూడా చేశారు దేవుళ్ళను సాటిస్ఫై చేయడం కోసం అని చెప్తున్నాను. మరి ఈ జంతు బలులు యానిమల్ సాక్రిఫికేషన్ అనేటువంటిది చేశారు అనేటువంటి దానికి ఆధారం చెప్తున్నాను. ఎక్కడ దొరికింది అంటే కాళీబంగన్ అనేటువంటి ప్రాంతంలోని హోమగుండాల వల్ల తెలుస్తుంది. అదేవిధంగా ఒక హోమగుండంలో దొరికినటువంటి కౌ బోన్స్ అనేటువంటివి, ఆవు యొక్క ఎముకలు అనేటువంటి దాని ద్వారా, ఆవు యొక్క ఎముకలు అనేటువంటి దాని ద్వారా కూడా తెలుస్తుంది. దాంతోపాటు లోతాల అనేటువంటి ప్రాంతంలో చార్డ్ ఆక్స్ జా అంటే బాగా కాలినటువంటి, చారింగ్ అంటే ఏంటిది? బాగా కాలిపోవడం. మనము చారింగ్ అంటే బెల్లము దేనిపైన ఒక పెనం పైన వేయండి, ఎలా అయిపోతుంది? మాడిపోతుంది. అదే చారింగ్ అంటే. చార్డ్ ఆక్స్ జా, దవడ ఉంటుంది చూడండి, ఈ ఎద్దు యొక్క దవడ బాగా కాలిపోయినటువంటి ఆ బోన్ ఉంటుంది చూడండి, దవడలో ఉండేటువంటి బోను, ఆ బోను ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే లోతాల్లో ఐడెంటిఫై చేశారు. కాలిపోయినటువంటి బోను అంటే దేనిలో కాలి ఉంటుంది? అది హోమగుండంలో కాలి ఉంటుంది. హోమగుండంలో కాలింది అంటే అర్థం ఏంటి? ఆ హోమం చేసేటప్పుడు దాన్ని బలిచ్చి ఉండవచ్చు. హోమం చేసేటప్పుడు దాన్ని ఏం చేసి ఉండవచ్చు? సాక్రిఫైస్ చేసి ఉండవచ్చు. అంటే దీనిని బేస్ చేసుకొని ఈ కాళీబంగన్లో దొరికినటువంటి సోర్సు, లోతాల్లో దొరికినటువంటి సోర్సు, దీనిని బేస్ చేసుకొని వీళ్ళ కాలంలో ఏది ప్రాక్టీస్లో ఉంది? యానిమల్ సాక్రిఫికేషన్ అనేటువంటిది ప్రాక్టీస్లో ఉంది. అంతేనా? యానిమల్ సాక్రిఫికేషన్ అనేటువంటిది ప్రాక్టీస్లో ఉంది. వీళ్ళు బాగా ఇష్టమై వర్షిప్ చేసినటువంటి చెట్టు ఏంటి? పీపల్ ట్రీ, రావి చెట్టు అనేటువంటిది. జంతు బలులు సంబంధించినటువంటి సీల్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రావి చెట్టుకు సంబంధించినటువంటి ఈ సింబల్స్ అనేటువంటివి అనేక ముద్రల్లో, అనేక సీల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటువంటి వాళ్ళు దే హ్యావ్ ఫెయిత్ ఆన్ సూపర్స్టిషియస్ అంటే అర్థం ఏంటి అంటే మూఢ నమ్మకాలు అనేటువంటివి కలిగి ఉండేటువంటి వాళ్ళు. ఏమి కలిగి ఉండేటువంటి వాళ్ళు అంటే మూఢ నమ్మకాలు, సూపర్స్టిషియన్స్ అంటే మూఢ నమ్మకాలు అనేటువంటివి కలిగి ఉండేవాళ్ళు. భూత ప్రేత పిశాచాలు అనేటువంటి వాటిని నమ్మేటువంటి వాళ్ళు. దయ్యాలు ఉండేటివి, ఆత్మలు ఉన్నాయి, ఇటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి అనేటువంటి వాటికి సంబంధించి బ్యాడ్ ఈవిల్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటివి నమ్మేటువంటి వాళ్ళు. దుష్ట శక్తులు ఉండేటివి అని నమ్మి ఆ దుష్ట శక్తుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఎలాగైతే అంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు అంటున్నామో వాటన్నిటినీ కూడా వాళ్ళు కూడా వేరు చేసేటువంటి వాళ్ళు. అర్థమవుతుందని చెప్పేది. మూఢ నమ్మకాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి.
ఈ సూపర్ స్టిషన్స్ పైన ఫెయిత్ ఉండేటువంటిది, భూత ప్రేత పిశాచాల పైన నమ్మకం ఉండేది, దుష్ట శక్తుల పైన నమ్మకం ఉండేది. బ్యాడ్ ఈవిల్స్ ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఆ బ్యాడ్ ఈవిల్స్ నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షించుకోవడం కోసం వాళ్ళు ఈ తాయెత్తులు అనేటువంటివి, అంత్రాలు తంత్రాలు తాయెత్తులు అనేటువంటివి వాళ్ళు కూడా కట్టుకునేటువంటి వాళ్ళు. అంటే ఈ తాయెత్తులు అనేటువంటివి కట్టుకున్నారు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎలాగైతే మనకు అంతరాలు లేకపోతే చిన్న చిన్నవి మనం కూడా మెడలో లేకపోతే చేతికి ఎక్కడో చోట కట్టుకుంటాం, ఆ తాయెత్తులు కూడా సింధు నాగరికత పట్టణాల్లో బయటపడడం జరిగింది. అంటే తాయెత్తులు దొరికింది అంటే వాళ్ళకు ఖచ్చితంగా దేనిపైన నమ్మకం ఉండొచ్చు, వాళ్ళకి దుష్టశక్తుల పైన నమ్మకం ఉంది అని తెలుస్తుంది. దుష్టశక్తుల నుంచి రక్షించుకోవడం కోసం వీళ్ళు తాయెత్తులు అనేటువంటివి కూడా కట్టుకోవడం జరిగింది. తాయెత్తులు అనేటువంటి వాటిని కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అంటే వాళ్ళ నమ్మకం గురించి చెప్తున్నాను, ఫెయిత్ గురించి చెప్తున్నాను, మూఢనమ్మకాలు ఉండేటివి అని చెప్తున్నాను. దానితో పాటు దే హ్యావ్ ఫెయిత్ ఆన్ రీబర్త్, పునర్జన్మల పైన నమ్మకం ఉండేది. దేనిపైన నమ్మకం ఉండేది అంటే రీబర్త్ల పైన నమ్మకం ఉండేది, పునర్జన్మలు అనేటువంటి వాటిపైన నమ్మకం ఉండేది. పునర్జన్మలు అనేటువంటి వాటిపైన నమ్మకం ఉంది, రీబర్త్ పైన నమ్మకం ఉంది. చూద్దాం ఒకసారి రీబర్త్ పైన. మీకు దీనికి సంబంధించి చెప్పాను, రీబర్త్కి సంబంధించిన సోర్స్ ఎక్కడ దొరికింది? రోపార్ అనేటువంటి ప్రాంతంలో. ఏం దొరికింది? రోపార్ అనేటువంటి ప్రాంతంలో చనిపోయినటువంటి ఓనర్తో పాటు, యజమానితో పాటు అతని యొక్క పెట్ డాగ్ను కూడా పూడ్చిపెట్టినటువంటి ఆధారం దొరికింది. చనిపోయిన యజమానితో పాటు అతని కుక్కను కూడా పూడ్చిపెట్టినటువంటి ఆధారం ఎక్కడ దొరికింది? రోపార్ అనేటువంటి ప్రాంతంలో దొరికింది. అంటే అతనితో పాటు అతని పెంపుడు జంతువులని, అతనికి కావలసినటువంటి కొంత ఆహార ధాన్యాల్ని, దానితో పాటు అతనికి ఇష్టమైనటువంటి అతని యొక్క బట్టలు కావచ్చు, లేకపోతే ఆర్నమెంట్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇటువంటి వాటిని అతనితో పాటు పెట్టి పూడ్చివేయడం జరుగుతుంది, ఖననం చేయడం జరుగుతుంది, బరియల్ చేయడం జరుగుతుంది. అంటే దీనిని బట్టి వాళ్ళకి పునర్జన్మల పైన నమ్మకం ఉంది. అవన్నీ కూడా అతను రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆ రెస్ట్ టైంలో అతనికి ఉపయోగపడతాయి, తర్వాత అతను మళ్ళీ జీవిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. ఎవరు అంటే సింధు నాగరికత ప్రజలు అనేటువంటి వాళ్ళు. పునర్జన్మల పైన నమ్మకం ఉంది. మరి బరియల్ చేస్తున్నారు అంటున్నాం, ఎలా చేస్తున్నారు? ఏ ప్రాక్టీస్ ఉంది? చనిపోయినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, చనిపోయినటువంటి వ్యక్తిని ఎక్కువగా ఏం చేస్తున్నారు? ఇప్పుడంటే 2 ప్రాక్టీసులు ఉంటాయి, ఒకటి పూడ్చిపెట్టడం, 2 కాల్చివేయడం. అంతేనా చేసేది? ఆ రోజుల్లో సింధు ప్రజలు ఎక్కువగా ఫాలో అయినటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే బరియల్ చేయడం. దేని బాగా ప్రాక్టీస్ చేశారు అంటే బరియల్ చేయడం, ఖననం చేయడం అనేటువంటి ఆచారం ఉండేది. ఎక్కువగా ఫాలో అయినటువంటి కల్చర్ అండి. చనిపోయినటువంటి వ్యక్తిని పూడ్చిపెడతారు. ఎలా పూడ్చిపెడుతున్నారు అంటే అతని యొక్క హెడ్ అనేటువంటిది ఉత్తర దిశలో, నార్త్ సైడ్లో, ఇప్పుడు కూడా అదే కదా ఉండేది. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క హెడ్ అనేటువంటిది ఉత్తర దిశలో ఉండేలాగా, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క హెడ్ అనేటువంటిది నార్త్ సైడ్లో ఉండేలాగా అతడిని పడుకోబెట్టడం జరుగుతుంది. పడుకోబెట్టి వెళ్ళకిలా పడుకోబెట్టి అతడిని పూడ్చివేయడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి యొక్క తలని ఏ దిశకు ఉంచేటువంటి వాళ్ళు? ఉత్తర దిశలో ఉంచేటువంటి వాళ్ళు. ఇలా మెయిన్గా వాళ్ళు ఏ ప్రాక్టీస్ని ఫాలో అయ్యారు అంటే బరియల్ అనేటువంటి ప్రాక్టీస్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. ఖననం చేయడం, పూడ్చిపెట్టడం అనేటువంటి పద్ధతిని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. ఎక్కువగా పూడ్చిపెట్టినప్పటికీ ఒక చోట మనకు ఏం ఆధారం దొరికింది అంటే ఒక కుండ లోపల అతడిని, అంటే చనిపోయినటువంటి డెడ్ బాడీని కాల్చిన తర్వాత రిమైనింగ్స్ వస్తాయి కదండి, యాషెస్, బూడిద అని పిలుస్తాం, యాషెస్ అని పిలుస్తాం చూడండి. ఆ బూడిదని ఒక కుండ లోపల పెట్టి దానిని పూడ్చినటువంటి ఆధారం ఎక్కడ దొరికింది అంటే కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో దొరికింది. ఎక్కడ దొరికింది అంటే కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో. ఏం ఐడెంటిఫై చేశారు అంటే కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో ఏం ఐడెంటిఫై చేశారు అంటే ఒక పాట్లో, ఒక కుండలో ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క రిమైనింగ్స్ని
చనిపోయిన వ్యక్తి యొక్క యాషెస్ని స్టోర్ చేసినటువంటి పాట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ద పాట్ అంటే యాషెస్ స్టోర్డ్ ఇన్ పాట్ ఐడెంటిఫైడ్ ఎట్ కాళీబంగన్. ఈ కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో ఒక కుండ లోపల ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బూడిదని, అతడిని కాల్చిన తర్వాత వచ్చేటువంటి రిమైనింగ్స్ని, బూడిదని స్టోర్ చేసినటువంటి ఈ కుండని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే కాళీబంగన్. అంటే ఎక్కువగా దాదాపు 90% పీపుల్ దేన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, బరియల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. దానితో పాటు ఇంకొక కల్చర్ కూడా ఉండేది. చనిపోయినటువంటి వ్యక్తిని కాల్ చేసి అతడి యొక్క యాషెస్ని ఒక కుండలో పెట్టేసి పూడ్చేటువంటి కల్చరు ఎక్కడ దొరికింది, ఎక్కడ ఆధారం దొరికింది అంటే కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో దొరికింది. ఇది వాళ్ళు ఖననం చేసేటువంటి ప్రాసెస్, బరియల్ చేసేటువంటి ప్రాసెస్ అండి. మరి ఈ బరియల్ చేసేటప్పుడు వాళ్ళకి పునర్జన్మ అనేటువంటి దానిపైన కూడా నమ్మకం ఉంది అనేటువంటి దానికి మనకు కొన్ని సోర్సులు ఎలా ఉండేటివి అనేటువంటివి చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను అంటే వాళ్ళ యొక్క మత పరిస్థితులు మరియు నమ్మకాల గురించి చెప్తున్నాను. మత పరిస్థితుల్లో ఎవరెవరిని పూజించారో చెప్పాం. వాళ్ళ నమ్మకాల్లో మూఢ నమ్మకాలు ఉండేటివి, భూతపేత ప్రచారాలు ఉండేటివి, అందుకని తాయెత్తులు కట్టుకునేటువంటి వాళ్ళు. దానితో పాటు పునర్జన్మలపైన నమ్మకం ఉండేది. పునర్జన్మలపైన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటివన్నీ కూడా అతనితో పాటు పెట్టేసి పూజ చేసేటువంటి వాళ్ళు. దానితో పాటు చనిపోయినటువంటి వ్యక్తిని మెయిన్గా ఖననం చేసేటువంటి వాళ్ళు, ఉత్తర దిశగా తలపెట్టేసి ఖననం చేసేటువంటి వాళ్ళు, పూడ్చిపెట్టేటువంటి వాళ్ళు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తిని కాల్చిన తర్వాత వచ్చేటువంటి యాషెస్ని ఒక కుండలో పెట్టేసి పూడ్చేటువంటి కల్చర్ కూడా ఉంది. దానికి సంబంధించిన ఆధారం ఎక్కడ దొరికింది? కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో దొరికింది. ఎక్కడ దొరికిందండి? కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో దొరికింది. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించారండి? పశుపతి దేవ, పశుపతినాథుడు అనేటువంటి వ్యక్తిని. అతని చుట్టూ ఉన్నటువంటి యానిమల్స్ ఏంటి? టైగరు, ఎలిఫెంట్, రైనోసిరాసు, బఫెలో. దాని కింద 2 జింకలు, 2 డీర్స్ అనేటువంటివి ఉన్నాయి. అతనికి 3 హెడ్లు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి. అతనికి 2 హార్న్స్, బఫెలో హార్న్స్ అనేటువంటి ఉన్నాయి. అతనికి ఆయన్నే ఏమని పిలిచాం? పశుపతి దేవా. ఆయన ఆ సింబల్ ఎక్కడ దొరికింది? ఆ సీల్ ఎక్కడ దొరికింది? మొహెంజోదారో. వాళ్ళు ఏ ఫిమేల్ గాడ్ని వర్షిప్ చేశారు? మదర్ గాడెస్, అమ్మ తల్లి. ఆవిడకి సంబంధించినటువంటి సింబల్స్ చాలా చోట్ల దొరికాయి. ఈ హరప్ప అనేటువంటి ప్లేస్లో ఎక్కువగా దొరికాయి. దానితో పాటు లోతాల్ అనేటువంటి ప్రాంతంలో కూడా దొరికింది. హరప్ప అనేటువంటి ప్లేస్లో, దాంతోపాటు లోతాల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఆవిడ యొక్క సీల్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు బాగా వర్షిప్ చేసినటువంటి చెట్టు ఏంటి? రావి చెట్టు. వాళ్ళకు బాగా ఇష్టమైనటువంటి జంతువు పేరేంటండి? యానిమల్ ఏంటి? ఎద్దు. హంప్డ్ లెస్ బుల్ అంటే, హంప్లెస్ బుల్ అంటే మూపురం లేనటువంటి ఎద్దు. ఎద్దుని బాగా ఇష్టపడడం జరిగింది. వాళ్ళు ముద్రించినటువంటి ముద్రికల్లో ఈ సీలుల్లో ఎక్కువగా దొరికినటువంటి సీల్ ఏంటి? ఎక్కువగా ఏ బొమ్మ దొరికింది అంటే ఎడ్ల బండి దొరికింది. ఎక్కువగా అంటే మనకు సీలులు చాలా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఈ సీల్లో ఎక్కువగా దొరికినటువంటి ఏంటి అంటే ఎడ్ల బండి అనేటువంటి సీల్ కాదండి, సీల్ కాదు. ఒకసారి చూడండి, వీళ్ళు అనేక రకాలైనటువంటి బొమ్మలు ముద్రించారు. టెర్రాకోటతో బొమ్మలు ముద్రించారు అని చెప్పింటాను. టెర్రాకోట బొమ్మలు అంటే ఏ బొమ్మలు అని చెప్పాను? బంకమట్టి బొమ్మలు అని చెప్పాను. ఈ టెర్రాకోటతో అనేక రకాలైనటువంటి బొమ్మలు చేసినప్పుడు ఈ బొమ్మలలో ఎక్కువగా ఏ బొమ్మను చేశారు అంటే వీళ్ళు ఈ ఎడ్ల బండి బొమ్మను చేయడం జరిగింది. ఎక్కువగా టెర్రాకోట బొమ్మలు అని చెప్తున్నాను చూడండి. ఆ టెర్రాకోటతో ప్రిపేర్ చేసినటువంటి బొమ్మల్లో ఎక్కువగా ఏ బొమ్మ దొరికింది అంటే ఎడ్ల బండి, బులాక్ కార్డ్స్ అండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడ అంటే ఈ టెక్స్ట్ బుక్ల పైన ఉంటుంది ఒక
బులాక్ కార్ట్ అనేటువంటిది, బులాక్ కార్ట్ ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి బులాక్ కార్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ 2 ఎద్దులు అనేటువంటి ఉండి ఒక ఎడ్ల బండి అనేటువంటిది, ఇది పిల్లలు ఆడుకునేటువంటి ఎడ్ల బండి. ఈ టెర్రాకోటతో చేసినటువంటి ఎడ్ల బండి అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. సింధు ప్రజల కాలంలో టెర్రాకోటతో అనేక బొమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ టెర్రాకోటతో చేసినటువంటి బొమ్మల్లో ఎక్కువగా దొరికినటువంటి బొమ్మ ఏంటి అంటే ఎడ్ల బండి, బులాక్ కార్ట్స్ అనేటువంటిది. ఎడ్ల బండి, బులాక్ కార్ట్స్ అనేటువంటిది సింధు ప్రజల కాలంలో ఏ వృత్తి చేసేటువంటి వాళ్ళకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే, ఎవరికి ఎక్కువ ప్రయారిటీ చేశారు అంటే భవన నిర్మాణ మేస్త్రి, మ్యాజన్ అని పిలుస్తాం చూడండి. మ్యాజన్ అంటే ఎవరు? తాపీ మేస్త్రి. మ్యాజన్ అంటే ఎవరండి? తాపీ మేస్త్రీలు. తాపీ మేస్త్రి అంటే సింధు ప్రజల కాలంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు? ఏ వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఇచ్చారు? ఏ ఆక్యుపేషన్ చేసేటువంటి వాళ్ళు ఇచ్చారు? ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఉంది ఈ నాగరికత కాలంలో అంటే తాపీ మేస్త్రికి, మ్యాజన్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. బొమ్మలని దేనితో ప్రిపేర్ చేశారని చెప్పాను? టెర్రాకోటా టాయ్స్ అని చెప్తున్నాం. టెర్రాకోటా టాయ్స్లో ఎక్కువగా ఏ టాయ్ ఎక్కువగా దొరికింది? బులాక్ కార్ట్ టాయ్ అనేటువంటిది ఎక్కువగా దొరికింది. ఈ కాలంలో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? తాపీ మేస్త్రి, మ్యాజన్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ కాలంలో మెజర్మెంట్స్ అనేటువంటివి పర్ఫెక్ట్గా ఉండేటివి, తూనికలు కొలతలు అనేటువంటివి ఉండేటివి, వెయిట్స్ అనేటువంటి వాటిని ఉపయోగించారు. ఈ తూకం వేసేయడానికి డిఫరెంట్ స్టోన్స్ను ఉపయోగించడం జరిగింది. వీళ్ళు ఉపయోగించినటువంటి స్టోన్ అంటే వీళ్ళకి ఇప్పుడు కూడా తూకం వేయడానికి రాళ్ళు, స్టోన్స్ను వాడతాం కదా. మరి సింధు ప్రజలు ఈ వెయిట్స్ కోసం ఉపయోగించినటువంటి స్టోన్ ఆస్ బస్టర్ స్టోన్. ఏమంటారండి? ఆస్ బస్టర్ స్టోన్. ఆస్ బస్టర్ స్టోన్. సింధు ప్రజలు వెయిట్స్ కోసం, తూనికల కోసం ఉపయోగించినటువంటి స్టోన్స్, ఉపయోగించినటువంటి రాళ్ళు దేనితో తయారు చేయబడ్డాయి? ఆస్ బస్టర్ రాయితోటి ప్రిపేర్ చేయబడ్డాయి. ఏ రాయితోటి ప్రిపేర్ చేయబడ్డాయండి? ఆస్ బస్టర్ రాయితోటి ప్రిపేర్ చేయబడ్డాయి. మరి వీళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఎలాగుండేటివి? వీళ్ళ కొలతల కోసం ఉపయోగించినటువంటి, మెజర్మెంట్ కోసం ఉపయోగించినటువంటి ఆ నంబర్స్, మెజరింగ్స్ ఎలా ఉండేటివి అంటే, ఆ నంబర్స్ ఎలాగుండేటివి అంటే వీళ్ళు మెజర్మెంట్లో ప్రధానంగా ఉపయోగించినటువంటి నెంబర్ ఏంటి అంటే 16 అనేటువంటిదండి. వీళ్ళ మెజర్మెంట్లో కొలతల కోసం ఉపయోగించినటువంటి ప్రధాన నెంబర్ ఏంటి అంటే 16. ఈ 16 అనేటువంటిది ఇంకా ఎలా ఉంటుంది అంటే డబ్లింగ్ అవుతూ ఉంటుంది. కొలతల కోసం ఉపయోగించింది 16 తర్వాత 32 తర్వాత 64 తర్వాత 128, ఇలా డబల్ అవుతూ ఉంటుంది మెజర్మెంట్స్ అనేటువంటివి. అంటే కొలతల కోసం ఇప్పుడు మనమే ఎలాగైతే గ్రామ్స్, లేకపోతే కేజీస్, లేకపోతే మిల్లీగ్రామ్స్ ఇలా వాడుతున్నామో, అప్పట్లో నంబర్లు వాడేటువంటి వాళ్ళు ఆ నెంబర్లలో ప్రధానంగా ఏ నెంబర్ను ఉపయోగించేటువంటి వాళ్ళు అంటే 16. ఈ 16 అనేటువంటిది మళ్ళీ డబల్ అయ్యేటువంటి, దీనికంటే పెద్ద నెంబర్ 32, దీనికంటే పెద్ద నెంబర్ 64, దీనికంటే ఎక్కువ వెయిట్ ఉండేటువంటిది 128, ఇలా ఉపయోగించేటువంటి వాళ్ళు. ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సింధు ప్రజలు మెజర్మెంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి నంబర్ ఏంటి అని అడుగుతాడు. ఆ నంబర్ ఏంటండి? 16 అనేటువంటిది. ఆ నెంబర్ ఏంటండి? 16 అనేటువంటిది. మీకు ఇంతకుముందు చెప్పాను, బ్రాంజ్ స్కేలు అనేటువంటిది. బ్రాంజ్ స్కేలు అనేటువంటిది ఎక్కడ ఐడెంటిఫై చేశారు? హరప్పా. బ్రాంజ్ స్కేలు అనేటువంటిది హరప్పాలో, దాంతోపాటు లోతాల్ అనేటువంటి పట్టణంలో దొరికింది. బ్రాంజ్ స్కేల్ అనేటువంటిది కాన్సెప్ట్ స్కేల్. దేనికోసం? మెజర్మెంట్స్ కోసం ఉపయోగించినటువంటిది. మెజర్మెంట్స్ అంటే ఏ మెజర్మెంట్స్ కోసం? ఆ స్కేల్తో దేన్ని మెజర్ చేస్తారు?
ల్యాండ్ని మెజర్ చేస్తారు. దేని మెజర్ చేస్తారు? ల్యాండ్ని, సరిహద్దుల్ని మెజర్ చేసేటువంటిదే బ్రాంజ్ స్కేల్ అనేటువంటిది. దానితో పాటు అంటే వెయిట్స్ని మెజర్ చేయడం కోసం ఏ నెంబర్ను యూజ్ చేశారు? 16 నెంబర్ను ఉపయోగించారు. ఆ వెయిట్స్, ఆ రాయి ఏ రాతితో తయారు చేశారు? ఆస్బస్టర్ అనేటువంటి రాతితో తయారు చేయడం జరిగింది. వీళ్ళకి పునర్జన్మలపైన నమ్మకం ఉందా? ఉంది. పునర్జన్మలపైన నమ్మకం ఉంది. వీళ్ళకి మూఢనమ్మకాలు అనేటువంటివి, మూఢనమ్మకాలు ఉండేటివా లేవా? ఉండేటివి. తాయెత్తులు ఉపయోగించారా లేదా? ఉపయోగించడం జరిగింది. ఎక్కువగా పూజించినటువంటి చెట్టు ఏంటి? రావి చెట్టు. ఎక్కువగా పూజించినటువంటి యానిమల్ ఏంటి? ఎద్దు. వీళ్ళు టెర్రాకోటతో అనేక టాయ్స్ను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మరి టెర్రాకోటతో టాయ్స్ను ప్రిపేర్ చేసినప్పుడు ఈ టాయ్స్లో ఎక్కువగా దొరికినటువంటి టాయ్ ఏంటి? బులాక్ కాట్ అనేటువంటిది. మరి సింధు ప్రజల కాలంలో ఏ వృత్తి పని వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉండేది? మ్యాజన్, తాపీ మేస్త్రికి ఎక్కువ ప్రయారిటీ ఉండేది. మరి సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు మత పరిస్థితులు, రిలీజియన్ అనేటువంటిది ఉండేది వీళ్ళకి. సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు పశుపతి దేవుణ్ణి పూజించారు, మదర్ గాడెస్ పూజించారు, దేవతలను పూజించారు. మరి ఇప్పుడంటే దేవతలను పూజించడానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్తున్నాం. మరి సింధు ప్రజలు గుడిని నిర్మించారా? టెంపుల్ను నిర్మించుకున్నారా వీళ్ళు? అసలు టెంపుల్స్ అనేటువంటివి వీళ్ళకు ఉన్నాయా? టెంపుల్స్కి సంబంధించినటువంటి ఆధారం ఏమైనా దొరికిందా అంటే, వీళ్ళు గుడులు నిర్మించినట్టు, టెంపుల్స్ను కన్స్ట్రక్ట్ చేసినట్టు మనకు పెద్దగా ఆధారం అనేటువంటిది దొరకలేదు, పెద్దగా సోర్స్ అనేటువంటిది దొరకలేదు. కానీ ఒక్క చోట మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో, మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద నిర్మాణం అనేటువంటిది ఉంది. ఈ పెద్ద నిర్మాణం అనేటువంటిది 2 స్టైర్ల నిర్మాణం అనేటువంటిది ఉంది. ఆ మధ్య లోపల ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది నిర్మించారు. ఆ ప్లాట్ఫామ్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఒక టెంపుల్, ప్రజెంట్ టెంపుల్స్ ఎలాగైతే ఉంటున్నాయో అప్పట్లో అదే విధంగా ఒక టెంపుల్ లైక్ స్ట్రక్చర్. అది టెంపుల్ అవునా కాదా అనేటువంటిది డౌట్. కాకపోతే టెంపుల్ లైక్ స్ట్రక్చర్, టెంపుల్ లాగా ఉండేటువంటి గుడి లాంటి నిర్మాణం ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మొహంజోదారో. ఎప్పుడు కూడా మనకు ఎగ్జామ్లో మ్యాచ్ చేసేటప్పుడు ఒకవైపు 4 సిటీస్ ఇచ్చి ఇంకొక వైపు 4 ఏమిస్తాడు? ఐడెంటిఫై చేసినటువంటి సోర్సులు ఉంటాయి చూడండి. ఒకవైపు హరప్ప, మొహంజోదారో, చెన్హోదారో, కాళీబంగన్ ఇచ్చి, ఈ హరప్ప, మొహంజోదారో, కాళీబంగను, చెన్హోదారో ఇచ్చేసి, బ్లాక్ బ్యాంగిల్స్ అనగానే కాళీబంగను, పూసల పరిశ్రమ అనగానే చెన్హోదారో, సిరీస్ ఆఫ్ గ్రానరీస్ అనగానే హరప్ప, టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అనగానే మొహంజోదారో. అర్థమవుతుంది ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు అనేటువంటిది. మ్యాచింగ్ లాగా అడగచ్చు. గుడి లాంటి నిర్మాణం, టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎక్కడ బయటపడింది? మొహంజోదారో. వీళ్ళు గుడులకు వెళ్ళారా లేకపోతే గుడుల్లో పూజించారా, గుడులు నిర్మించారా అనేటువంటి దానికి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. వాళ్ళు అంటే హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం వీళ్ళు గుడులు అనేటువంటివి పెద్దగా కట్టలేదు, టెంపుల్స్ అనేటువంటివి పెద్దగా కట్టలేదు. కానీ గుడి లాంటి నిర్మాణాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? టెంపుల్ లైక్ స్ట్రక్చర్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మొహంజోదారో అనేటువంటి ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ సింధు ప్రజలకు సంబంధించినటువంటి మెయిన్ వాళ్ళకి కూడా ఏముండాలి? కొంచెం ఆట విడుపు లాంటివి, కొంచెం ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఏవో కొన్ని అలవాట్లు ఉండాలి. మరి ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు బాగా హ్యాపీగా ఉంచేటువంటి వాళ్ళకి హ్యాబిట్స్ ఏంటి అంటే, సింధు ప్రజల యొక్క ప్రధాన వినోద సాధనం ఏంటి, లేకపోతే వాళ్ళు బాగా ఇష్టపడేది దేన్ని అంటే జూదము, గ్యాంబ్లింగ్. దేనండి? జూదము. డైస్ అండి, పాచికల ఆట, డైస్, ప్లేయింగ్ ఆఫ్ డైస్, పాచికల ఆట. దీన్నే జూదము అని పిలుస్తాం. గ్యాంబ్లింగ్ వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటిది. దానితో పాటు వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటివి స్పోర్ట్స్ ఏంటి అంటే చెస్ అనేటువంటిది. వాళ్ళకు బాగా ఇష్టమైనటువంటి స్పోర్ట్ ఏంటి అంటే చెస్ అనేటువంటిది బాగా ఇష్టమైనటువంటిది. దానితో పాటు జూదాన్ని
బాగా ఆడేటువంటి వాళ్ళు, గ్యాంబ్లింగ్ని బాగా ఆడేటువంటి వాళ్ళు, దానితో పాటు చెస్, చదరంగము అనేటువంటి దాన్ని బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు, దానితో పాటు ఇక్కడ కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాలు అనేటువంటివి చేసేటువంటి వాళ్ళు, రెజ్లింగ్ అండి, మల్ల యుద్ధము కుస్తీ పోటీలు అంటే రెజ్లింగ్ అనేటువంటి దాన్ని కూడా ఇష్టపడేటువంటి వాళ్ళు. కుస్తీ పోటీ, మల్ల యుద్ధాలు అనేటువంటివి, చెస్ అనేటువంటిది, దానితో పాటు గ్యాంబ్లింగ్ అనేటువంటిది, జూదము లేకపోతే డైస్ అనేటువంటిది, పాచికల ఆట అనేటువంటి దాన్ని ఆడేటువంటి వాళ్ళు ఎవరు అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. ఈ సింధు ప్రజలు లేడీస్ జెంట్స్ ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క బయటకు కనిపించేటువంటి అపీరెన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు, అందం పైన కూడా ఇద్దరూ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు. అందం పైన కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళు డిఫరెంట్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అనేటువంటివి ఉపయోగించేటువంటి వాళ్ళు. ఆ పూసలు అనేటువంటివి, పూసలతో తయారు చేసినటువంటి నెక్లెస్లు, హారాలు లాంటివి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ధరించేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ స్త్రీలు అనేటువంటి వాళ్ళు లిప్స్టిక్ అనేటువంటి దాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. ఈ స్త్రీలు అనేటువంటి వాళ్ళు లిప్స్టిక్ ను ఉపయోగించడం జరిగింది. అదే విధంగా ఈ స్త్రీలకు సంబంధించినటువంటి మేకప్ కిట్ అనేటువంటిది ఎక్కడ బయటపడింది అంటే చెన్హూదారో. మేకప్ కిట్ ఎక్కడ ఐడెంటిఫై చేశారండి? చెన్హూదారో. అంటే నేను ఏం చెప్తున్నాను, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, ఇన్ని పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి అంటే ఆట విడుపు కావాలి, మధ్యలో కొంచెం హ్యాపీగా ఉంచేటువంటి కొన్ని కావాలి. అలా దేన్ని బాగా ఇష్టపడుతున్నారు వీళ్ళు అంటే గ్యాంబ్లింగ్ని బాగా ఇష్టపడుతున్నారు, జూదాన్ని బాగా ఇష్టపడుతున్నారు, దానితో పాటు చెస్ను బాగా ఇష్టపడుతున్నారు, దాంతోపాటు రెజ్లింగ్ని బాగా ఇష్టపడుతున్నారు. మరి వాళ్ళ యొక్క అంటే దానితో పాటు వీళ్ళ యొక్క అందం పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా బ్యూటీనెస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా డిఫరెంట్ బెడ్స్ మేకింగ్ జ్యువెలరీ అనేటువంటి బెడ్స్ మేక్ జ్యువెలరీ అనేటువంటి దాన్ని వాడుతున్నారు. ఈ పూసలతోటి తయారు చేసినటువంటి వివిధ ఆభరణాలు అనేటువంటివి వేసుకుంటున్నారు సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. ఈ లేడీస్ అనేటువంటి వాళ్ళు లిప్స్టిక్ను కూడా ఉపయోగించడం జరిగింది. ఈ మేకప్ కిట్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే చెన్హూదారో అనేటువంటి ప్లేస్లో. మేకప్ కిట్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అండి? చెన్హూదారో అనేటువంటి ప్లేస్లో. ఇది వాళ్ళ యొక్క అపీరెన్స్కు సంబంధించినటువంటిది, వీళ్ళ యొక్క అపీరెన్స్ అనేటువంటి దానికి సంబంధించింది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే మత పరిస్థితులు అనేటువంటివి చెప్పిన తర్వాత కొన్ని మిస్సిలేనియస్ పాయింట్లు, అక్కడక్కడ మిస్ అయినటువంటి పాయింట్లన్నీ కూడా ఇక్కడ చెప్పాను. అంతేనా? మెజర్మెంట్స్కి సంబంధించి, వెయిట్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆనందాలకి ఆటలకు సంబంధించినటువంటి ప్లేస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వాళ్ళ అపీరెన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. అంటే అక్కడక్కడ మిస్ అయినటువంటి 1-2 పాయింట్లు అనేటువంటివి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఇండస్ వ్యాలీ పీపుల్కు సంబంధించినటువంటి ఫెయిత్లు ఏంటి, రిలీజియస్ కండిషన్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి వెయిట్లో ఉపయోగించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రధాన వినోద సాధనాలు ఏంటి, వాళ్ళ యొక్క అపీరెన్స్ అనేటువంటిది ఎలా ఉండేది, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, ఇంతలా డెవలప్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాదాపు ఒక 3000 సంవత్సరాలు వర్ధిల్లినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ 3000 సంవత్సరాల్లో ప్రపంచంలోని ఒకానొక గొప్ప నాగరికత, గ్రేట్ సివిలైజేషన్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1500 సంవత్సరం వచ్చేసరికి, అంటే అంతకు ముందు నుంచే డిక్లైన్ అవుతూ 1500 వచ్చేసరికి పూర్తిగా అంతమైపోయింది. మరి ఇంత పెద్ద నాగరికత అనేటువంటిది ఒక్కసారిగా అంతమైపోవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది అంతమైపోవడానికి కారణాలు ఏంటి, ఈ అంతమైపోయింది ఎలా అంతమైపోయింది, ఏదైనా నాగరికత లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం ఎండైపోవాలి అంటే ఒక్కసారిగా మనుషులందరూ ఒక్కసారి చనిపోతుంటారు, మళ్ళీ పుడుతూనే ఉంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక్కసారిగా డిజపియర్ అయిపోయింది, అంతమైపోయింది. ఎలా అంతమైపోయింది, ఎందుకు అంతమైపోయింది, దీనికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క హిస్టారియన్, ఒక్కొక్క ఆర్కియాలజిస్ట్ అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క విషయం చెప్పడం జరిగింది. ఒక్కొక్కరి ప్రకారం అంటే కొంతమంది ఏమో వరదలు ఎక్కువగా రావడం వల్ల సింధు నాగరికత అంతమైపోయింది అంటాడు. ఇంకా కొంతమంది ఏమో ఈ ఆర్యుల యొక్క దండయాత్ర ఫలితంగా సింధు నాగరికత అంతమైపోయింది అంటారు. ఇంకా కొందేమో పర్యావరణ మార్పుల వల్ల సింధు నాగరికత అంతమైపోయింది అంటారు. ఇంకా కొంతమంది ఏమో భూకంపాల వల్ల ఎక్కువగా అంతమైపోయింది అంటారు. ఇంకొకడేమో నదులు ఎండిపోవడం వల్ల సింధు నాగరికత అంతమైపోయింది అంటారు. ఇంకొకరేమో నదులు తమ యొక్క ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల సింధు నాగరికత అంతమైపోయింది అంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఫైనల్గా మన కన్క్లూజన్ ఏంటి అంటే సింధు నాగరికత అంతమైపోవడానికి ఏదో ఒక ఇష్యూ మాత్రమే సరిపోదు. సింధు నాగరికత ఏ వరదల వల్ల మొత్తం అంతమైపోదు, ఏ అగ్ని ప్రమాదాల వల్ల మొత్తం అంతమైపోదు, లేకపోతే ఆర్యుల దండయాత్ర ఫలితంగా మొత్తం అంతమైపోలేదు. దీనికి ఈ నాగరికత అంతమైపోవడానికి కలెక్టివ్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కారణాలు అయి ఉండవచ్చు. ఒకేసారి 100-200 సంవత్సరాల గ్యాప్లో వరదలు వచ్చిండొచ్చు, భూకంపాలు వచ్చిండొచ్చు, అగ్ని ప్రమాదాలు ఎదురై ఉండొచ్చు, నదులు ఎండిపోయి ఉండొచ్చు, వర్షాభావ పరిస్థితులు వచ్చి నదులు ఎండిపోయి ఉండొచ్చు, నది తమ యొక్క ప్రవాహ దిశను మార్చుకోవచ్చు. ఇలా అన్ని కారణాలు సింధు నాగరికత అంతమైపోవడానికి కారణమే. ఏదో ఒక రీజన్ వల్ల ఇంత పెద్ద నాగరికత దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి గొప్ప నాగరికత ఒక్క రీజన్ వల్ల అంతమైపోయిండదు. దీనికి ఈ అన్ని రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ అనేటువంటివి కలిసిపోయి ఈ సింధు నాగరికత అంతమైపోయింది అని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చింటాడు. మార్టిమన్ వీలర్ అనేటువంటి వ్యక్తి సింధు నాగరికత అంతమైపోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. తర్వాత గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. దానితో పాటు రాబర్ట్ రైక్స్ అనేటువంటి వాళ్ళు, దానితో పాటు డేల్స్ అనేటువంటి వాళ్ళు, దానితో పాటు డిపి అగర్వాల్ అనేటువంటి వాళ్ళు, దానితో పాటు సాహ్ని అనేటువంటి వాళ్ళు, లాంబ్రిక్ అనేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? సింధు నాగరికత అంతమైపోవడానికి ఆర్యుల దండయాత్ర ప్రధాన కారణం అన్నాడు మార్టిమన్ వీలర్ మరియు గార్డెన్ చైల్డ్ అనేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ స్టేట్మెంట్లు, ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అలాగే అడుగుతాడు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంటు, దాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది ఒకసారి చూద్దాం. దాదాపు ఒక 20-30 స్టేట్మెంట్లు ఉంటాయి. మనకి 20-30 స్టేట్మెంట్లు అవసరం లేదు. ప్రధానంగా మనము ఒక 7-8 స్టేట్మెంట్లు నేర్చుకుందాం. ఏంటి అనేటువంటిది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. డిక్లైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని సింధు నాగరికత అంతమైపోవడానికి కారణాలు అని పెట్టుకొని దాంట్లో ఫస్ట్ పర్సన్ రాద్దాం, మార్టిమన్ వీలర్. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా రాద్దాం, అండ్ గార్డెన్ చైల్డ్ అని పెట్టండి. ఈయన గురించి ఎక్కడో విన్నాం, గార్డెన్ చైల్డ్ గురించి. నవీన శిలాయుగపు నాగరికతను ఏమన్నాడు? ఒక రివల్యూషన్. ఇట్ ఈజ్ ఏ నియోలిథిక్ పీరియడ్ రివల్యూషన్ అన్నాడు. అంటే ఆ కాలంలో వచ్చినటువంటి చక్రం ఆవిష్కరణ, ఆ కాలంలో వచ్చినటువంటి వ్యవసాయం చేయడం అనేటువంటిది, ఇలా చక్రం ఆవిష్కరణ, వ్యవసాయం చేసిన తర్వాత మనిషి అభివృద్ధి చాలా ర్యాపిడ్గా జరిగింది. కాబట్టి ఈ ఆవిష్కరణలని
గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి ఒక విప్లవం అని పిలిచాడు. ఎవరు అంటే గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్టిమన్ వీలర్, గార్డెన్ చైల్డ్ అనేటువంటి వాళ్ళు ఏమన్నారు అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్డ్ డ్యూ టు ఇన్వాజన్స్ ఆఫ్ ఆర్యన్స్. ఆర్యుల దండయాత్ర ఫలితంగా ఏ నాగరికత అంతమైపోయిందండి? సింధు నాగరికత అంతమైపోయింది. మార్టిమన్ వీలర్ దానితో పాటు గార్డెన్ చైల్డ్ల ప్రకారం సింధు నాగరికత ఎలా అంతమైపోయింది అంటే ఆర్యుల దండయాత్ర. దీనికి మీకు ఇంతకుముందు క్లారిటీ కూడా ఇచ్చాను. ఆర్యుల యొక్క నాయకుడు ఎవరు, లేకపోతే దేవతల యొక్క నాయకుడు ఎవరు? ఇంద్ర అనేటువంటి వ్యక్తి. ఇంద్రుడినే దేవేంద్రుడు అంటాం. దేవతలకు రాజు ఎవరండి? ఇంద్రుడు. మరి ఈ ఇంద్రుడు అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్ ఉంది? పురంధర అనేటువంటి టైటిల్ ఉంది. పురంధరుడు అంటే అర్థం ఏంటి? డెస్ట్రాయర్ ఆఫ్ సిటీస్. పురంధరుడు అంటే అర్థం ఏంటండి? నగరాలను ధ్వంసం చేసినటువంటి వాడు అని అర్థం. పురంధరుడు అనేటువంటి టైటిల్ ఇంద్రుడికి ఉంది. ఇంద్రుడు ఎవరి అంటే ఇంద్రుడు ఎవరికి నాయకుడు? ఆర్యుల నాయకుడు. ఇంద్రుడు అనేటువంటి వ్యక్తి ఎవరి నాయకుడు? ఆర్యులు మొదటగా ఎవరిని పూజించారు? ఇంద్రుడిని. ఆర్యులు వేదాలలో ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇచ్చారు? ఇంద్రుడికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్యుల నాయకుడు ఇంద్రుడు, దేవతల నాయకుడు ఇంద్రుడు. ఇంద్రుడికి ఏమని టైటిల్ ఉంది అంటే పురంధరుడు అనేటువంటి టైటిల్ ఉంది. పురంధరుడు అంటే అంటే నగరాలను ధ్వంసం చేసిన వాడు. ఆ టైటిల్ రావడానికి ప్రధాన కారణం, ఏ నగరాలను ధ్వంసం చేశాడు? సింధు నాగరికత పట్టణాలను ధ్వంసం చేశాడు కాబట్టి ఇతడిని పురంధరుడు అని పిలిచారు. మరి సింధు నాగరికత పట్టణాలను ధ్వంసం చేశాడు అంటే సింధు ప్రజలపైన అటాక్ చేసినటువంటి వ్యక్తి ఇంద్రుడే. సింధు ప్రజలపైన అటాక్ చేసింది ఆర్యులే. ఈ ఆర్యుల దండయాత్ర ఫలితంగానే, ఈ ఇంద్రుడి యొక్క దండయాత్ర ఫలితంగానే సింధు నాగరికత అంతమైపోయింది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మార్టిమన్ వీలర్, గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి. అర్థమవుతుందా? ఆర్యుల దండయాత్ర ఫలితంగా సింధు నాగరికత అంతమైంది అని ఎవరు చెప్పారు? మార్టిమన్ వీలర్, గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ చూడండి. జార్జ్ ఎఫ్ డేల్స్. రెండో వ్యక్తి రాబర్ట్ రైక్స్. నెక్స్ట్ మూడో వ్యక్తి సాహ్ని, ఎంఆర్ సాహ్ని. ముగ్గురండి వీళ్ళు. జార్జ్ ఎఫ్ డేల్స్, రాబర్ట్ రైక్స్, రాబర్ట్ రైక్స్, ఎంఆర్ సాహ్ని. జార్జ్ ఎఫ్ డేల్స్, రాబర్ట్ రైక్స్, ఎంఆర్ సాహ్ని. వీళ్ళు ఏమని చెప్పారు అంటే, వీళ్ళ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్డ్ డ్యూ టు ఫ్లడ్స్. అంటే మెయిన్ రీజన్ ఏంటండి? వరదలు. సింధు నాగరికత అంతమైపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వరదలు. సింధు నాగరికత అంతమైపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? వరదలు అని ఎవరు చెప్పారు? జార్జ్ ఎఫ్ డేల్స్, రాబర్ట్ రైక్స్, ఎంఆర్ సాహ్ని.